హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో గోంగూరతో రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు రొయ్యలు, గోంగూర, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమోటా, జింజర్ గార్లిక్ పేస్ట్, నెయ్యి, సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా, చెక్క, లవంగాలు, ఏలకలు, జీలకర్ర, రైస్. స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టి అందులో ఆయిల్ వేసి నెయ్యి కూడా వేసి వేడైన తర్వాత చెక్క, లవంగాలు, ఏలకలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కూడా వేసి వేయించిన తరువాత పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా వేగిన తరువాత సాల్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అయిన తర్వాత అందులో టమోటా ముక్కలను కూడా వేసి అది మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసి కొద్దిసేపులు వేయించుకొని కారం, గరం మసాలా కూడా వేసి వేయించుకొని ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసి అది మగ్గిన తరువాత ముందుగా మనం తయారు చేసుకున్న రొయ్యలను కూడా వేసి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ని తీసుకొని బౌల్లో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి రైస్కు సరిపడా వాటర్ను పోసి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం కలుపుకొని రైస్ కుక్కర్ని ఆన్ చేసి ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల బిర్యానీ రెడీ.